అంటే నయీం అనే పేరు మీరు నయీం కన్నా ముందు మీరు ఇంకొక మాట చెప్పారు, మోత్కుపల్లి నరసింహులు. మోత్కుపల్లి నరసింహులు మీరు ఒకసారి హెచ్చరించారు అనేది కూడా అవును. ఎందుకు హెచ్చరించాల్సి వచ్చింది? అన్ని కామెంట్స్, ఎదురు తిరగడము, ఒక షోను వీరవెల్లి అనుకోండి, అది మైక్రోవేవ్ స్టేషన్ అటాక్లో అంతకుముందు ఒకరిని పట్టుకొచ్చాము. వాడికి పక్కా మిలిటెంట్. సరే అని వదిలిపెట్టేసి ఇదాక వాడు పోయి ఊరి పెట్టుకున్నాడు. డిఫరెంట్ రీజన్స్, వాడు ఫైనాన్షియల్, పోలీస్. లాకప్ డెత్ అది? లాకప్ డెత్, కస్టడీ డెత్ కాదు, వాడు ఇంటికాడ. ఓకే, మేము ఇంటికాడ పోయి పంచాలి, ఇంటి దగ్గర వాళ్ళందరూ చూస్తుంది, కస్టడీ లేదు. అయితే పోలీసు వాళ్ళే చంపిరని ఏదో టెస్టికల్స్ ఇది చేసి అది చేసి అని ఏదో చెప్పిర్రు. చెప్పి న్యూసెన్స్. ఆయన జనార్దన్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్లో ఉండేది, పిసిసి చీఫ్, ఏదో పిచ్చి పిచ్చిగా పర్సనల్ అటాక్ స్టార్ట్ చేశాడు. ప్రవీణ్ ప్రకాష్ గారు మీరు ఇట్లా చేస్తే బాగుండదు, నేను కూడా మాట్లాడగలుగుతా, నాకు కూడా హద్దు ఉంటుంది, మా డ్యూటీ మేము చేస్తున్నాము, 10 గంటలు నేను రాస్తా రోకో చేస్తే నేను ఊరుకోను, నేను ఎమ్మెల్యేగా ఏమన్నా కాదు, ఈ మస్ట్ వెకేట్ అని దాంట్లో కొద్దిగా జరిగింది. అప్పుడు మా లాఠీ చార్జ్ చేసిండ్రు నేను చెప్పకముందే. పరిగెత్తుంటే పిసి జనార్దన్ రెడ్డి కూడా నన్ను హెచ్చరించాడు. హెచ్చరించి వాడు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశాడు, కానీ అది అలో కాలే. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు నయీం పేరు క్లిప్ చేశారు. నయీం అనే క్యారెక్టర్ అక్కడ భువనగిరిలో ఇంత స్థాయి వస్తుంది, అసలు కోవర్ట్, అసలు నక్సలైటెడ్, ఆ నక్సలైట్ కోవర్ట్కి ఎవరు మార్చారు నయీం? అది మా లెవెల్లో జరగలేదండి. వాడు జైల్లో ఉన్నప్పుడే ఇన్ఫార్మెంట్గా మారిండని తర్వాత తెలిసింది. అది పెద్ద స్టేట్ లెవెల్లో జరిగినటువంటి. మాకు అప్పటి వరకు నయీం అనేటోడు ఇంతవరకు వ్యాస్ కేసులో ముద్దాయి అంతే, అంతవరకే తెలుసు మాకు. వాడిని చూడలేదు. ఇక మళ్ళీ నేను అక్కడ నుంచి ఆ జైల్లో కలిసిన తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వాడు రిలీజ్ అయ్యాడు. నేను చిత్తూరు పోయాను అక్కడ నుంచి. మళ్ళీ నాకు ఎక్కడ కలిసిండంటే ఎస్ఐబిలో ఒకసారి మా ఆఫీసర్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చిండంటే నాకు అప్పచెప్పారు సౌత్ తెలంగాణలో. అదే నేను ఏదో ట్రై చేసినా సక్సెస్ కాలే. అంటే ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఎన్కౌంటర్లు చేస్తే చాలా కొద్దిమంది ఆఫీసర్లకు, నాకైతే కాలే, కొద్దిమంది ఆఫీసర్లు సక్సెస్ అయ్యారు కొన్ని 2-3 ఇన్సిడెంట్లలో. కాకపోతే ఒకటి ఏంటంటే అండర్ గ్రౌండ్ శత్రువు కన్నా ఓపెన్ గ్రౌండ్ శత్రువులు ముఖ్యమన్నట్టు మేము చేసే కార్యక్రమాలు ఏదైతే ఉన్నా మేము చేయలేని కార్యక్రమాల్లో యాక్చువల్గా ఓపెన్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు మనం ఏం చేయలేం. వాడు చేసిండు అంతే డిఫరెన్స్. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ చేశాడంటారా? చేయలేం, కేసులు పెట్టారు, అని పెట్టారు, ఇంకేం చేశారు. నయీంకి ఏం చేస్తారు? ప్రతి కేసు పెట్టేశారు కదా. నయీం కేసు పెట్టారు కాదు, నయీం కొంతమందిని ఎలిమినేట్ చేశాడు కదా, అది పోలీస్కి హెల్ప్ చేసినట్లే కదా. ఎట్లయితే సొసైటీకి హెల్ప్ చేసినట్టు, మాకేం పర్సనల్ బెనిఫిట్ ఏముంది మాకు? వాడిని మేము ఆపుతామా? వాడికి శత్రువు. పోలీసులు చెప్తేనే వాళ్ళు చేశాడు అని పోలీసులు చెప్పకుండా చేస్తాడు. ఇప్పుడు మాకు అడిగి చేస్తాడే వాడు చేసినవన్నీ, మాకేం అడిగి చేయడు కదా. సార్ చాలా క్లియర్గా చెప్పండి, నయీం అనే క్యారెక్టర్ని కోవర్ట్గా వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఆ పరిస్థితి ఇట్లా ఈ విధంగా లేదు. ఇప్పుడు టెక్నాలజీ కానీ అది లేదు, తర్వాత ఈ సెల్ ఫోన్లు లేదు, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వెరీ వీక్. మనం ఓన్లీ మనం మనుషుల మీదనే ఆధారపడాలి. మనుషులు అంటే మంచోడు ఇన్ఫర్మేషన్ ఇయ్యడేవాడు, బుద్ధిమంతుడు ఇస్తాడు, పోలీస్ స్టేషన్ రావడానికే భయపడతాడు. ఎవడైతే ఆ క్యారెక్టర్ తెలిసినోడే, అందులో పనిచేసినోడే ఇన్ఫార్మెంట్ మాకు. అట్లా నయీం ఒకడు లైమ్లో వచ్చాడు, కానీ నయీం కన్నా మంచి ఇన్ఫార్మెంట్స్ ఉన్నారు. ఇప్పుడు బెంగళూరులో ఇవన్నీ ఆయుధాలు దొరికినాయి, కాన్స్పరీ కేసులు డిటెక్ట్ అంటే అది సెల్ ఫోనా టెక్నాలజీ ఏం కాదు కదా. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఇన్ఫార్మేట్ సిస్టమ్ అనేది ఉండాల్సిందని మీరు అంటారు. 100%. కానీ ఆ ఇన్ఫార్మేట్ని ఎంతవరకు ఉండాలి, అంతవరకు ఉంచాలా లేదా? నా పర్సనల్ అభిప్రాయం ఏంటండి, ముళ్ళుతో తీసినప్పుడు ఆ ముళ్ళు మనకు కూడా సొసైటీకి కూడా కీడ్ చేసినప్పుడు క్షమించొద్దని చెప్తున్నాను. దట్ ఈస్ మై కాన్సెప్ట్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch